అందరు నమస్కారం అండి. తెలంగాణ ఆంధ్ర ఇడిపోయి 12 సంవత్సరాలు అవుతుందండి. అయినా ఇప్పటికీ తెలంగాణలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఏం పని, వాళ్ళు ఇక్కడెందుకు రాజకీయం చేయాలి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అందులో ముఖ్యంగా కేసీఆర్ ఒక అతను, కేటీఆర్, అలాగే ఈ మధ్య కవిత ఒక ఆవిడ తయారయ్యింది. ఈ కవిత గారు ఈ మధ్య ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆంధ్ర గురించి ప్రస్తావించకుండా ఆ ప్రెస్ మీట్ ముగించదండి. ఎప్పుడు ఆంధ్ర గురించే మాట్లాడుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చీప్గా, చాలా చిల్లర కామెంట్ చేస్తుంటుంది. ఈ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఏం పని, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోకి వస్తే పళ్ళు రాలగొడతా, మా తెలంగాణలో ఎన్టీఆర్ గారి విగ్రహం ఎందుకు పెట్టారు, మీ రేపొద్దున మేము అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పగలగొట్టి కుప్పతొట్లో పడేస్తాము అని ఆవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. విన్న తర్వాత మనం క్లియర్గా మాట్లాడుకుందాం కొన్ని నిమిషాలు. సరే, ఆవిడ మాట్లాడండి. గత 10 ఏళ్లలో 12 ఏళ్లలో అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది ఏం కాలేదని పక్కన పెడితే ఒక భయం ఉంటుండే. ఒక లైన్ దాటొద్దు, తెలంగాణ వాదాన్ని కించపరిచే విధంగా వ్యవహారం చేయొద్దు అని ఒక భయం, ఒక కట్టుబాటు ఉండేది. ఇప్పుడు ఏం జరిగింది? ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఆంధ్రుల విగ్రహాలు పెట్టుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎవరు పడితే వాళ్ళు విగ్రహాలు పెట్టలా. ఒక గొప్ప నాయకుడు విగ్రహం పెట్టారు, ఎన్టీఆర్ గారి విగ్రహం. చిన్న స్థాయి వ్యక్తి కాదు, తెలుగు జాతికి గౌరవం తెచ్చిన ఒక వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ ఆంధ్ర ఇడిపోక ముందు 2 రాష్ట్రాలకి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహం పెడితే సంతోషించాలి. అంతేగాని మేము అధికారంలోకి వస్తే మేము దాన్ని పడేస్తాము, మా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతారు అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు పివి నరసింహారావు ఉన్నారండి. పివి నరసింహారావు ఆయన విగ్రహాలు ఆంధ్రాలో పలు చోట్ల ఉన్నాయి. రాజమండ్రిలో ఉన్నాయి, విజయవాడలో, అలాగే ఒంగోలు, అలాగే పుట్టపర్తి, ఇలా పలు చోట్ల పివి నరసింహారావు గారి విగ్రహాలు ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ ఆయనకి సన్మానాలు చేస్తారు. ఆయన వర్ధంతికో లేకుంటే జయంతికో వాటెవర్ ఏది వచ్చినా సరే ఆయన్ని గౌరవిస్తారు. ఇప్పటికీ ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఆయన మీ తెలంగాణ వ్యక్తే కదా, తెలంగాణ వ్యక్తే కదా. తెలంగాణ వ్యక్తి మా ఆంధ్రాలో ఎందుకు ఉండాలని ఆంధ్ర ప్రజలు ఏ రోజు కూడా అనుకోలేదు కదా, ఏ రోజు కూడా అనుకోవాలా. అతను మన తెలుగువాడు. ఏమే పివి నరసింహారావు అయినా సరే, లేదా ఎన్టీఆర్ అయినా సరే, ఎన్టీఆర్ గారు అయినా సరే మన తెలుగు వాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆ గౌరవం ఇవ్వాలి. మన రాష్ట్రాలకు విడిపోయిన మన తెలుగు వారిగా కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం. అలాంటప్పుడు ఆంధ్రాలో పెడితే ఏమి, లేకుంటే తెలంగాణలో పెడితే ఏమి? ఆ తెలంగాణ ఏమన్నా మీ అయ్యి జాగీరా, మీ అయ్యి ఏమన్నా రాసిచ్చాడా? మీకేమన్నా రాసిచ్చాడా? లేదా రాజ్యాంగంలో ఏమైనా ఉందా? ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో రాకూడదు, తెలంగాణలో విగ్రహాలు పెట్టకూడదు, తెలంగాణ రాజకీయాలు చేయకూడదు, తెలంగాణలో మీటింగ్లు పెట్టకూడదు అని చెప్పి రాజ్యాంగంలో ఏమైనా రాసిందా? ఏమైనా రాసిందే చెప్పండి. నాకు తెలియక అడుగుతున్నా. ఒకవేళ రాసి ఉంటే చెప్పండి. లేదా ఆ రోజు తెలంగాణ ఇడిపోయేటప్పుడు ఏమైనా సపరేట్గా ఏమైనా రాజ్యాంగం మీకు ఏమైనా రాసిచ్చారా? మీకు ఏమైనా లెటర్ రాసిచ్చారా? మేము మాత్రమే ఇక్కడ రాజకీయాలు చేయాలి, మాకు మాత్రమే విగ్రహాలు పెట్టుకునే హక్కు ఉంది, ఆంధ్ర వాళ్ళు రాకూడదు, ఆంధ్ర వాళ్ళు విగ్రహాలు పెట్టకూడదు, ఆంధ్ర వాళ్ళు రాజకీయం చేయకూడదు ఏమన్నా మీకేమన్నా సపరేట్గా రాసిచ్చారా? ఆనాడు ఏమన్నా చెప్పాలా? ఇవన్నీ ఏంది? ప్రతిసారి మీ ఏడుపోయింది, మీ గోలైంది, ప్రతిసారి దరిద్రమైందని కదా. మీ మీటింగ్ పెట్టి ప్రతిసారి ఆంధ్ర వాళ్ళతో ఏం పని, ఆంధ్ర రాజకీయ నాయకులతో ఏం పని, మాతో ఏం పని అండి మీకు? ఏదైతే తెలంగాణ ఏదైతే మీ నాయన ఏదో నీకు రాసి ఇచ్చినట్టు, లేకుంటే తెలంగాణ మీ నాయన అయినట్టు ప్రతిసారి మాట్లాడుతున్నావు. ఏమేమి మాట్లాడలేక మీరు మాత్రమే మాట్లాడదు, మేము మాట్లాడలేమా? మేము కూడా మాట్లాడతాం గట్టిగా. మీరు మాట్లాడి మేము మాట్లాడితే ప్రాంతాలకు గొడవలు అవుతాయని చెప్పి మేము ఎంత కాడికి సర్దుకొని పోతున్నాం. మేము ప్రతిసారి సర్దుకొని పోతున్నాం. ప్రతిసారి ఆంధ్ర వాళ్ళ గురించి ఆంధ్ర వాళ్ళు లేకపోతే అసలు ఈరోజు హైదరాబాద్ ఈరోజు ఎంత డెవలప్ అవుతుందండి? ఈరోజు హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందంటే దానికి కారణం ఎవరు? ఆంధ్ర వాళ్ళే కదా, ఆంధ్ర సీఎంలే కదా. నాడు ఎన్టీఆర్ గారు కానీ, లేకుంటే తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో కృషి చేశారు.
ఆంధ్ర వాళ్ళు ట్యాక్సీలు కట్టిన డబ్బులు, పన్ను డబ్బులు అక్కడ అభివృద్ధి చేశారు తెలంగాణలో. అక్కడ డెవలప్ చేసిందే ఆంధ్ర వాడు. అక్కడ డెవలప్ అవ్వడానికి పన్నులు కట్టింది ఆంధ్ర వాళ్ళు. ఇక్కడ మా కష్టం కూడా ఉంది. హైదరాబాద్ కష్టంగా, హైదరాబాద్లో అంత డెవలప్ అవడానికి మా కష్టం కూడా ఉంది, మా డబ్బు కూడా ఉంది. ఏదో మీ అయ్యే డబ్బు నాకు కంట్రోల్గా మాట్లాడుతున్నా. చెప్పు, ఇంకా మాట్లాడుతాం. అయితే మాట్లాడడం వెనుక కూడా ఉట్టిగా ఆషామాషిగా జరుగుతలేదు. దాని వెనుక ఒక కుట్ర ఉన్నది, మనం గమనించాం. కుట్ర నిజమే. మీరు, మీ నాయన, అలాగే మీ అన్న, మీ ముగ్గురు కలిసి మీరు కుట్ర చేస్తున్నారు. అది బాగా అర్థమవుతోంది. మీరు ముగ్గురు ఒక ప్లాన్ మీద ఉన్నారు. మీ నాయనకి మీ అన్నకి ఏదో మీకు మీ మధ్య ఏదో జరిగిందని చెప్పి, ఏదో గొడవ జరిగిందని చెప్పేసి బయటకు వచ్చారు. కానీ బయటకు వచ్చారనేది అంత నటనది, అంత డ్రామా, అంత డ్రామా. ఏ రోజన్నా ఆంధ్ర పేరెత్తకుండా, ఆంధ్ర రాజకీయ నాయకులు పేరెత్తకుండా ఏ రోజన్నా మీ ప్రెస్ మీట్ పెట్టారంటే? ఏ రోజన్నా పెట్టారండి? కుట్రలు చేసేది మీరు. ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చేది, దాన్ని రాజకీయంగా వాడుకునేది. ప్రతిసారి ఆంధ్ర వాళ్ళ పేరు తీసుకొచ్చేది, దాన్ని రాజకీయంగా వాడుకునేది. ఈ రోజు కూడా అదే చేస్తున్నారు. 12 సంవత్సరాలు అయిపోయిందండి. 12 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆంధ్ర వాళ్ళతో మాకేం పని మీకు? మీ జోలికి వచ్చామా? మీ ఊరికి వచ్చామా? మీ పేరుకి వచ్చామా? ఏమొచ్చామా మేము? ఏ రోజన్నా మీ గురించి మేము మాట్లాడామా? మీ రాజకీయాల గురించి ఏ రోజన్నా మేము మాట్లాడామా? ఆంధ్ర వాళ్ళు మాట్లాడారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. లోకేష్ గారు ఏమంటారు? మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభలో పడండి. లోకేష్ గారు ఏం పెట్టకూడదా? అదే చెప్పేది, పెట్టకూడదా? ఏం పెట్టకూడదు? ఏది పెడతాడంటే ఏంది నాకు అర్థం కాలేదు. అది ఏది నీ ఉద్దేశం ఏంది? తెలంగాణ వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా. ఆంధ్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ప్రతి వానాకాలం ఇక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం ఇక్కడ క్యాపిటల్ మునుగుడే. ఇదే ఏడవటం అనేది ఏడుపుగొట్టు రాజకీయం అంటే దీన్నే అంటారండి. ఏడుపుగొట్టు రాజకీయం అంటే దీన్నే అంటారు. అమరావతి మునిగిపోతుందా? నీకు ఎవరు చెప్పారు? మీరు ఎల్లు చూసారా? ఎప్పుడైనా ఆంధ్రాకి వచ్చావా? ఎప్పుడైనా అమరావతికి వచ్చావా? నీకు మునిగిపోతుందా నీకు ఎలా తెలుసు? నీ కళ్ళతో నువ్వు చూసావా? ఎవడో వైసీపీ ఆ గొడ్డల పార్టీ వాడు ఎవడో చెబితే దాన్ని పట్టుకుని మాట్లాడుతున్నావే. నువ్వేమో చూసావా? నువ్వేం చెందావా? అక్కడ నీళ్ళు వస్తున్నాయి, అమరావతి మునిగిపోతుందని. బుద్ధి లేదండి మీకు? కొద్ది కూడా బుద్ధి లేదా? ఆ గొడ్డల పార్టీ అంటే వాళ్ళకి పని లేదు, బాట లేదు, వాళ్ళకంటే సిగ్గు శరం లేదు. మరి మీకేమైంది? ఒక మహిళ ఉండి, అందులో పక్క రాష్ట్రంలో ఉండి, అరే మనం డెవలప్ అవుతున్నాము. తెలంగాణ హైదరాబాద్ కూడా బాగా డెవలప్ చేశారు ఆంధ్ర వాళ్ళు. వాళ్ళకు కూడా ఒక రాజధాని ఉండాలి, వాళ్ళు కూడా తొందరగా రాజధాని డెవలప్ అవ్వాలని కోరుకోవాలి. కానీ ఇలా కించపరుస్తారు ఎందుకు? ఆంధ్రాకే క్యాపిటల్ లేదా? మరి అమరావతి ఏంది? కొద్ది రోజులు వెయిట్ చేయండి, కొద్ది రోజులు. హైదరాబాద్ తలదనుద్ది అమరావతి, రాసి పెట్టుకో. హైదరాబాద్ని మించిపోద్ది అమరావతి. ఇండియాలో ది బెస్ట్ నెంబర్ 1 క్యాపిటల్ ఏదంటే అమరావతి. రాబోయే రోజుల్లో అలాంటి నిర్మాణం జరుగుతుంది, అలాంటి స్ట్రక్చర్ జరుగుతుంది అక్కడ. నేను వెళ్ళి చూసా, అందుకే చెప్తాను అంత కాన్ఫిడెన్స్గా. మామూలు ప్లానింగ్ కాదు అది, మామూలు రాజధాని కాదు అది, మామూలు క్యాపిటల్ కాదు అది. ప్రపంచంలోనే నెంబర్ 1 క్యాపిటల్ అమరావతి ఫ్యూచర్లో కాబోతుంది అతి తొందరలో. రాసి పెట్టుకోండి. మీరు తెలంగాణ నుంచి అమరావతి ఎలా ఉందని చూడటానికి మీరు కారులు వేసుకుని వస్తారు. కాబట్టి వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి. ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాట్లోనే మీరు ఊకే చేసిందంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, అన్ని విధాలుగా పలగొట్ట ఆంధ్ర పార్టీ. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు కాదు, రాదు. ఇదే మీ అన్న కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తెలంగాణలో మీరు ఎందుకు ధర్నాలు చేస్తుంటే పోయి ఆంధ్రలో చేసుకోమని నిండు అంటే, ఈరోజు మీకు పరిస్థితి ఎలా ఉందో చెప్పు. మీ అన్న పరిస్థితి, మీ అన్న పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూడు. ఎలా ఉందా? ఏ స్థాయికి వచ్చిందో చూడు. నువ్వు చంద్ర విగ్రహాలు పడేస్తాము, ఇక్కడ ఆంధ్రాలో రాజకీయం ఎందుకు, వాళ్ళ ఇల్లు ఎందుకని చెప్పి మాట్లాడితే నీకు డిపాజిట్లు కూడా రావు రాబోయే ఎలక్షన్లో. గుర్తుపెట్టుకోండి. వీలైతే కలుపుకొని పోవడం నేర్చుకోండి. అంతేగాని ఆంధ్ర వల్ల రెచ్చగొట్టడం, ప్రతిసారి చూస్తూ ఊరుకోరండి. కవిత గారు, ప్రతిసారి చూస్తూ ఊరుకోరు. సహనం అనేది కోల్పోతారు.
సహనం కోల్పోతారు. సహనం కోల్పోయినప్పుడు దానికి పరిణామాలు ఎలా ఉంటాయో మీ ఊహలకు కూడా అందవు. మీ ఊహలకు కూడా అందవో. ఎవరిని రెచ్చగొట్టబాకండి. గొడ్డల పార్టీ అనే ఒక పార్టీ నాడు టీడీపీని జనసేనని రెచ్చగొట్టబట్టి ఈరోజు వాళ్ళకి 11 సీట్లతో వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఎవరిని రెచ్చగొట్టకూడదు. రెచ్చగొడితే వాళ్ళు ఎంత దూరానికి వెళ్తారు, వాళ్ళు దమ్మెంటూ చూపిస్తారు. నువ్వు ప్రతిసారి ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడుస్తే ఆంధ్ర వాళ్ళు అని చెప్పి రెచ్చగొడితే మాత్రం జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. మీ ఊహలకు కూడా అందవు. గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు గౌరవించి మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి. గుర్తుపెట్టుకోండి. జై హింద్.